చెన్నై వేదికగా టీమిండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా టాప్ ఆర్డర్ ను బంగ్లా బౌలర్ హసన్ అహ్మద్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్ వికెట్లు తీశాడు. మొత్తంగా 34 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది భారత్. ఈ దశలో రిషబ్ పంత్ తో కలిసి యశస్వి జైస్వాల్ మరో వికెట్ పడకుండా మొదటి సెషన్ పూర్తయ్యే సమయానికి 88 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్ 37 పరుగులు, రిషబ్ పంత్ 33 పరుగులతో ఉన్నారు. కాగా టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆరంభంలోనే 19 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి శుభమన్ గిల్ 8 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండా డెకోర్ తో పెవిలియన్ చేరాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన విరాట్ కోహ్లీ సైతం 6 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఈ 3 వికెట్లు కూడా బంగ్లాదేశ్ యువ బౌలర్ హసన్ అహ్మద్ తీశాడు. ఇక ఆ తర్వాత యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ ఆచితూచి ఆడుతూ బంగ్లా బౌలర్లను ధీటుగా ఎదుర్కొని పటిష్టమైన ఇన్నింగ్స్ తో దూసుకుపోతున్నారు. కారు ప్రమాదం నుంచి కోలుకొని క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ రీ ఎంట్రీ అద్భుతంగా ప్రారంభించాడు. ఇక యశస్వి జైస్వాల్ సైతం మంచి స్టార్ట్ అందుకున్నాడు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఓ భారీ ఇన్నింగ్స్ ఆడగలిగితే తొలి ఇన్నింగ్స్ పెద్ద ఇన్నింగ్స్ గా మారే అవకాశం ఉంది.